హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఇల్స చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో మనం పులుసు కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఈ కర్రీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో దానికోసం ముందుగా చేపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. సో మీరు బయట కొన్నదైతే ఇంకా దానికన్నా డబల్ నానబెట్టుకోండి. ఇది కొత్తది వల్ల చాలా అయితే మనకి రసం అనేది వస్తుంది. సో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక ఒక 6 బెండకాయలు, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా తీసుకోండి. సో పచ్చిమిర్చి వచ్చేసి మనకి ఒక 7-8 వరకు తీసుకోండి. ఇది అయితే చాలా అంటే చాలా కారంగా ఉంటుంది. ఒక్క మిర్చి ఈక్వల్ టు ఒక 10 మిర్చీస్ అంతలా ఉంటుంది. సో అందుకే నేను 2 మాత్రమే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మసాలా కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు, అదేవిధంగా 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వరకు వేసుకోండి. సో వేసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఓకేనండి. సో ఇందులో ఎలాంటి దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ వేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కర్రీ కోసం కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని మనం కోర్స్గా గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి. సో ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం ఆల్రెడీ రెడీ చేసినటువంటి మసాలా పేస్ట్ ఉంటుంది కదా, వాటిని కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఓకేనండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో కలిపిన తర్వాత అందులో సరిపడా పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలండి. సో మనకు ఆయిల్ తేరే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇదే మెయిన్ మసాలా కాబట్టి ఇది బాగా ప్రిపేర్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాక సరిపడే కారం అనేది వేసుకోవాలి. గరిటతో బాగా కలపండి. ఓకేనండి. మొత్తం కారం కలిసే విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసి కాసేపు మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. సో గ్రేవీ అనేది మాడిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తేరాక ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసినటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. సో రసం అనేది ఎక్కువ వేసుకోవాలండి. సో కర్రీ ప్రాసెస్ అంతా చింతపండు రసంతోనే జరుగుతుంది కాబట్టి మనం పులుసు ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో అదేవిధంగా ఈ కర్రీ కూడా చేస్తున్నామండి. సో మూత పెట్టి లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని అదేవిధంగా చాప ముక్కలు కూడా వేసుకోండి. వేసుకున్నాక బెండకాయ ముక్కలు కూడా వేసుకుని గరిటె పెట్టకుండా నేను చూపించిన విధంగా బాగా కలపండి. అందులో సరిపడే సాల్ట్ అనేది వేసుకోండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసాం కదా, దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి. ఓకేనండి. సో ఈ కర్రీలో మనకి మెయిన్ బోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఈ విధంగా కారం ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 15 మినిట్స్ పాటు కర్రీని ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. సో ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తింటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.